హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేనైతే ఈరోజు సప్త శనివారాల పూజ అయితే చేస్తున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారే అనుకుంటున్నానండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకొని ముందు పీఠాన్ని అయితే పెట్టుకున్నానండి. అంటే వాకిటి ముందు రంగులతో ముగ్గులు వేసుకొని అన్నీ చేస్తున్నానండి. ఇట్లా పసుపు తలిగి తిరునామాలు అయితే పెట్టుకున్నానండి. చూడండి, చాలా ముచ్చటగా ఉన్నాయి. అట్లా పీఠం వేసుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు వస్త్రం వేసుకొని గుప్పుడు బియ్యం అయితే పోసుకున్నానండి. తమలపాకు వేసుకొని విఘ్నేశ్వర స్వామిని పెట్టుకున్నాను. ముందు విఘ్నేశ్వర స్వామిని పెట్టుకోవాలండి. తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు ఉంటే పెట్టుకోవచ్చు. మనకు శిలలు ఉంటే శిలలు పెట్టుకోవచ్చు, లేకపోతే చిత్రపటమైనా పెట్టుకోవచ్చు అండి. అట్లా ఆయనకి ఎంతో ఇష్టమైనది వచ్చి చలివిడి దీపాలండి. అది ఒక్కొక్కరైతే ఒక్కొక్క వారానికి ఒకటి, తర్వాత వారం 2 అట్లా పెట్టుకుంటారండి. కానీ నేను ఫస్ట్ వారం నుంచి లాస్ట్ వారం దాకా 7 పిండి ప్రమిదలు అయితే పెడుతూనే ఉన్నానండి. అగరబత్తితో అయితే వెలిగిస్తున్నాను. ఆయనకి ఇష్టమైందంటే మనం ఇన్ని చేయాలని ఏం లేదండి. ఇష్టమైంది వడపప్పు, పానకము అవి చేస్తే చాలండి. చల్లువడి ప్రమిదలు అవే ఆయనకు ముఖ్యమండి. ఇంకా మన ఓపిక కొద్దీ శక్తి కొలది మిగతా పిండి వంటలు అయితే రెడీ చేయొచ్చండి. నేను ఈరోజు 7th వీక్ కాబట్టి 7 నైవేద్యాలు అయితే రెడీ చేశానండి. 7 అనేది 9 రకాలుగా వచ్చాయండి. పులుసన్నము, పెరుగన్నము, పొంగలి, గుగ్గుళ్ళు, ఇంకా వడపప్పు, పానకము. ఆయనకి నువ్వులు ఉండాలంటే చాలా ఇష్టం అండి. నల్ల నువ్వులు అంటే అది శనేశ్వర స్వామికి ప్రీతికరము. ఇట్లాగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం అండి. అందుకని అవి ముఖ్యమైనవి. ఏ ఉన్నా లేకపోయినా వడపప్పు, పానకము, చిమ్నీలు అయితే పెట్టుకోండి. ఆయనకు అవే ముఖ్యం ఇష్టం. మిగతావి మీ శక్తి కొలది పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు 4 మందికి అయితే భోజనం అయితే పెట్టానండి. ఈ పూజ అనేది మామూలుగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలతో పూజ చేసుకోవచ్చు. లేదు మామూలుగా విఘ్నేశ్వర స్వామితో పూజ చేసి ఇంకా మామూలుగా యూట్యూబ్లో కొడితే పూజ ఎలా చేయాలనేది వస్తుందండి. ఈ విధంగా విస్తరాకులు అరిటాకులు వేసేసి భోజనం అయితే పెట్టారండి. ఈరోజు 7th వీక్ కాబట్టి మా ఇంటి పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రము మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపం పెడితే అండి ఆ రోజు వ్రతం పూర్తవుతుంది. అట్లాగే నేను ఇట్లా 7వ శనివారం అయితే ఈ విధంగా చేసుకున్నానండి. అంటే 7వ శనివారం కాబట్టి అన్నీ 7 పెట్టాలంటారు. 8th వీక్ పెడితే అన్నీ 8 పెట్టాలంటారండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుని ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం అడగండి, చెప్తాను. ఈ విధంగా అన్నీ పెట్టినానండి. గుడిలో పోయి ఒక 9 మందికి ఈరోజైతే నేను జాకెట్లు అయితే ఇచ్చానండి. మన శక్తి కొలది అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చండి. తాంబూలాలు అయితే ఇచ్చుకున్నానండి. జాకెట్లు, అరటిపళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ అవి మన శక్తి కొలది పెట్టుకోవచ్చు. ఇవే పెట్టాలని అయితే ఏం లేదండి. మన ఇష్టం. అది మనకి దేవుడు ఇస్తే పెట్టుకోవచ్చు. లేదా ఆ దేవుడి తెలియదా మనకున్నది లేనిది అని మొత్తం ఆయనకి తెలుసు. నాకెందుకో పెట్టాలనిపించింది అయితే పెట్టానండి. ఇలాగా నేను 7th వీక్ పూజ అయితే చేస్తున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గోవింద గోవింద. చూడండి.